రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేకమైన ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ లేనటువంటి పద్ధతుల్లో ఈ రోజున చట్టాన్ని తీసుకొచ్చింది. దీంట్లో అశాస్త్రీయంగాను రాజ్యాంగ విరుద్ధంగాను పేద ప్రజల యొక్క భూములకు రక్షణ లేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ చట్ట రూపకల్పన చేయబడింది. అంతేకాకుండా ఇప్పటికే ఈ దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వలన, వాళ్ళు చేసిన అక్రమాల వలన, రాజకీయ అధికార లేకపోతే ధనబలం వలన చేసిన తప్పుల వలన న్యాయస్థానాల్లో కోర్టుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ రోజున న్యాయ వ్యవస్థకు ఉండేటువంటి అధికారాలు సైతం ఈ రోజున రెవెన్యూ అధికారులకు ఇస్తే వాళ్ళ యొక్క ఆగడాలకి అద్దు అదుపు లేకుండా ఉండే ప్రమాదం ఉత్పన్నం కాబోతూ ఉంది. ఈ రోజున ప్రజల యొక్క భూములు కనుక 2 సంవత్సరాల పాటు కనుక నా భూమిని వేరే వాళ్ళకి బదిలీ చేస్తే 2 సంవత్సరాల వరకు నిమ్మకు నీరెత్తినట్లుగా మేము ఉంటే ఆ భూమి మళ్ళీ న్యాయస్థానం ప్రకారం ఛాలెంజ్ చేసే హక్కు కూడా లేకుండా చేసేస్తా ఉన్నారు. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఎలాగా వాళ్ళ భూములు బదిలీ చేశారో ఏ విధంగా వాళ్ళకి తెలుసుద్ది. తద్వారా ఎవరైతే భూ ఆక్రమణదారులు ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి ఈ రోజున ప్రజల యొక్క భూములు వెళ్ళబోతూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ రోజున రెవెన్యూ అధికారులు చేసిన తప్పులని, వాళ్ళు చేసిన తప్పులను ప్రశ్నించే పద్ధతి న్యాయ వ్యవస్థకు ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సత్వర న్యాయం అని చెప్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, 550కి పైగా ఈ రాష్ట్రంలో న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు పెట్టే 26 ట్రిబ్యునల్స్ రిజిస్ట్రార్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా కార్యక్రమం చేస్తే ఏ విధంగా సత్వర న్యాయం వస్తుంది? ఈ ప్రభుత్వానికి నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే న్యాయస్థానాల సంఖ్య పెంచండి, న్యాయమూర్తుల సంఖ్య పెంచండి. అంతే తప్ప ఆ పేరుతో ప్రజల యొక్క హక్కుల్ని, సామాన్య ప్రజల యొక్క భూ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉత్పన్నం అవుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం 100A ప్రకారం ఈ రోజున భూముల మీద రైతులకి, ప్రజలకి హక్కులు కల్పించారు. ఈ రోజున ఇది భూమి వరకే పరిమితం కాకుండా అపార్ట్మెంట్లు, ప్లాటులు అన్నీ కూడా భూమికి ఏదైతే ఆనుకొని ఉన్నాయో, భూమి మీద ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా రెవెన్యూ అధికారులకి పూర్తి జ్యుడిషియల్ అధికారాలు ఇవ్వబోతూ ఉన్నారు. మేము స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థకు మాత్రమే ఈ యొక్క అధికారాలు ఇవ్వాలి. అంతే తప్ప స్వతంత్రత లేనటువంటి, స్వతంత్రంగా నిర్ణయం చేయలేటువంటి, రాజకీయ అధికారాలకు లోబడి వ్యవహరించే రెవెన్యూ అధికారుల యొక్కకి ఎటువంటి చట్టం మీద హక్కులు ఇవ్వకూడదు. ఏం చేద్దంటే రెవెన్యూ అధికారులకి న్యాయం మీద పరిజ్ఞానం లేదు. న్యాయ పరిజ్ఞానం లేని వాడికి న్యాయ ప్రకారంగా ఒక భూమి యొక్క ఆస్తులు కానివ్వండి, లేకుంటే వారసులను కానివ్వండి, ఆస్తి మీద నిర్ధారించే అధికారం కానివ్వండి వాళ్ళకి ఇస్తే ఈ యొక్క అన్యాయం జరుగుద్ది ప్రజలకి. కాబట్టి ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని చెప్పేసి ఇది న్యాయవాదుల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, ప్రజల ఆస్తుల సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య. కాబట్టి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకించాలి. తద్వారా ఈ చట్టాన్ని రద్దయ్యే వరకు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న న్యాయవాదుల పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే, ఈ చట్టం ఉపసంహరించే వరకు మా పోరాటం, న్యాయవాదుల పోరాటం ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న న్యాయబద్ధమైన ఆందోళనకి, ప్రజల యొక్క సమస్యల మీద న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి బహిరంగంగా అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని అందరినీ కోరుతూ ఉన్నాం. ప్రజల యొక్క నోళ్లు కొట్టే భూ చట్టాన్ని వెంటనే